హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి కేవలం 55 లక్షలకే G+1 మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో 2 30 ఫీట్ రోడ్స్ తోటి మనకి సెమీ కమర్షియల్ ప్లాట్లు కట్టినటువంటి G+1 హౌస్ అన్నమాట. మనకి చూడండి, కింద వచ్చేసరికి ఒక డబుల్ ఎంట్రన్స్ షట్టర్ ఒకటి, సింగిల్ షట్టర్ ఒకటి ఉంది. మనకి పైన వచ్చేసరికి 1 BHK కన్స్ట్రక్షన్ చేశారు. మనకి 2 30 ఫీట్ రోడ్స్ తోటి ఈ హౌస్ అనేది ఉందన్నమాట. మనకి ఈ హౌస్ మొత్తం 60 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఒక చిన్న ఫ్యామిలీకి మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీతో పాటు మనకి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేటువంటి ఒక ముచ్చటైన ఇల్లు. ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ గురించి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పూర్తిగా వివరాలన్నీ చూసిన తర్వాత మీరు ఈ హౌస్ విజిట్ కావాలన్నా, మరే ఇతరులు తెలుసుకోవాలనుకున్నా పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీరు నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు. మీకు ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీని కూడా తక్కువ ధరకే మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకండి, మనం ఈ 60 స్క్వేర్ యార్డ్స్ లో కట్టినటువంటి నార్త్ వెస్ట్ కార్నర్ G+1 ఇండిపెండెంట్ హౌస్ మనకి లోపల ప్లానింగ్ అనేది చూసేద్దాం. ప్రెసెంట్ ఇది వచ్చేసరికి మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ షట్టర్స్ అనేవి కూడా క్లోజ్ చేస్తున్నాయి. అవి మనకు చూపించడానికి అయితే కుదరడం లేదు. బట్ మనకి పైన ఉన్నటువంటి 1 BHK ఎలా ప్లానింగ్ చేశారు అనేది కన్స్ట్రక్షన్ అయితే చూసేద్దాం పదండి. ఇక ముందుగా మనము ఈ నార్త్ ఫేస్ లో నుంచి మనకి నార్త్ నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి కార్ స్పేస్ అనేది అయితే ఉండదు. మనకి ప్రెసెంట్ అయితే ఒక బైక్ అనేది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంట్రన్స్ నుంచి వస్తే ఇక్కడ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి మనకి చూడండి, బోరు అండ్ సంప్ వాటర్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంప్ను కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి మెట్లు అన్నమాట. ఈ స్టెప్స్ కింద వచ్చేసరికి ఒక కామన్ వాష్రూమ్ అండ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు స్టెప్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు మొత్తం స్టీల్ రైలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మనకి స్టెప్స్ మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేసింది. పదండి మనం పైకి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK ప్లానింగ్ చూసేద్దాం. ముందుగా మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనము ఈస్ట్ ఫేసింగ్ లో మెయిన్ ఎంట్రన్స్ పెట్టి కట్టినటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. మనకి పైన కనుక చూసుకున్నట్లయితే మొత్తం చూడండి, మనకి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి ప్రొవైడ్ చేశారు. మనకి కింద మొత్తం చూడండి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. పైకి స్టెప్స్ కూడా గ్రానైట్ అండ్ స్టీల్ రైలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి డోర్ చుట్టూ మంచిగా లాంగ్ టైల్స్ తోటి మనకి గోల్డ్ రింగ్స్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి చూసుకోండి, మొత్తం ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా చిన్న ఇల్లు అయినా కానీ చాలా స్పేషియస్ గా ఎక్సలెంట్ డిజైనింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. యాక్చువల్ గా నేను చూసి నాకే అసలు ఆశ్చర్యం వేసింది, 60 గజాలలో ఇంత అద్భుతంగా కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చా అని ఫస్ట్ టైం ఈ హౌస్ చూసిన తర్వాతనే నేను అనుకోవడం జరిగింది అనమాట. ఇక మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి స్పేస్ ఏదైతే ఉందో ఇదంతా హాల్ స్పేస్ అనమాట. ఈజీగా ఒక సోఫా సెట్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు, ఒక చిన్న క్వీన్ సైజ్ సోఫా సెట్ ని. ఇక్కడ దీంట్లో వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ చూడండి, 100 ఇంచెస్ టీవీ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కబోర్డ్ వర్క్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కబోర్డ్స్ కూడా మనం ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, ఈజీగా ఒక ఇద్దరు అనేది వర్క్ చేసుకోవచ్చు. మనకి గ్రానైట్ తోటి అయితే ప్లాట్ఫామ్ డిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లోనే మనకి చిన్న పూజ రూమ్ సెటప్ కూడా ఏర్పాటు చేశారు. ఇక చూసారు కానీ ఇక్కడ మనకి ఇక మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ లో కనుక చూసుకున్నట్లయితే కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. 60 స్క్వేర్ యార్డ్స్ లో కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా డిజైన్ చేశారు బెడ్రూమ్. మనకి పైన ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి చాలా బ్యూటిఫుల్ సెలక్షన్ తోటి అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. చూడండి, మనకి కనిపించేది వచ్చేసరికి ఇండియన్ కమౌట్ తోటి మనకి యాంటీ స్కీ డీటెయిల్స్ తోటి వాష్రూమ్ అయితే డిజైన్ చేశారు. ప్రతి ఒక్క రూమ్ లో మనకి విండోస్ వచ్చేసరికి చూడండి, మనకి గ్రిల్స్, UPVC విండోస్, స్లైడింగ్ డోర్స్ అనమాట.
ఇది వచ్చేసరికి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మనకి మస్కిటో జాలి తోటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి ఇంటర్నల్ డోర్స్ వచ్చేసరికి కూడా మనకి పీవీసీ డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. రెడీ టు మూవ్ అనమాట. మనకి ఇప్పుడు కట్టుకొని ఉండొచ్చు, మనకి కింద రెంటల్ ఇన్కమ్ కూడా ఈజీగా వస్తుంది. అలాగే ఈ హాల్లో నుండి కూడా మనకి బయట బాల్కనీ స్పేస్ లాగా ఒక వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకునే విధంగా మనకి స్పేస్ అయితే డిజైన్ చేశారు. సో మనకి ప్లానింగ్ చూసారు కానీ చాలా అంటే చాలా అద్భుతమైన ప్లానింగ్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి కేవలం ధర విషయం కనుక చూసుకున్నట్లయితే 55 లక్షలు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక మనకి దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కింద షటర్లు ప్రొవైడ్ చేశారు. దాని ద్వారా మీకు మంత్లీ ఎంత లేదన్నా ఒక 10,000 నుంచి 12,000 వరకు కూడా మీకు రెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు లోన్ పెట్టుకున్నా కూడా మీకు వచ్చే రెంట్స్ తోటి లోన్ ద్వారా ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకుని ఇల్లు అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మీకు అప్ టు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్ టు 70 to 80% వరకు కూడా మీరు బ్యాంక్ లోన్ తోటి ఈ హౌస్ అయితే తీసుకోవచ్చు అనమాట. హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే నాదర్గుల్లో KAR ఎన్క్లేవ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ప్లాటినం సిటీ 3కి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. మనకి ఇటు సైడ్ నుంచి కూడా మనకి ఈ నాదర్గుల్ నుంచి బడంపేటకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డుకు కూడా మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మనకి నియర్ బై చూసుకున్నట్లయితే MVSR కాలేజ్ ఉంటుంది, అలాగే ఒకవైపు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట. ఇక మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయి. అందులో బాగా ఫేమస్ అయినటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మనం ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes లో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఇక మనకు బడంపేట నుండి ఆదిబట్లకు వెళ్ళేటువంటి మెయిన్ 150-200 feet ప్రపోజ్డ్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఆ రోడ్డుకి జస్ట్ మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి ఆదిబట్ల TCS కంపెనీ, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, అలాగే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఫాక్స్కాన్ కంపెనీ, అలాగే కెయిన్స్ కంపెనీ, అలాగే అమెజాన్ డేటా సెంటర్, వీటన్నిటికీ కూడా కనెక్టివిటీ అయి ఉంటుంది. జస్ట్ ఈ హౌస్ నుండి 15 minutes లో మనం అక్కడికైతే రీచ్ అయిపోవచ్చు అనమాట. అంత మంచి లొకేషన్ లో ఒకవైపు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి కనుక చూసుకున్నట్లయితే ఒక 15 to 20 minutes లో మెట్రో స్టేషన్ కి కూడా రీచ్ అయిపోవచ్చు. మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో చుట్టూ డెవలప్ అవుతూ మధ్యలో ఉన్నటువంటి ఈ హౌస్ మనకి చాలా తక్కువ ధరలో మంచి ఒక చిన్న ఫ్యామిలీ మంచి బడ్జెట్ లో చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వన్స్ ఒకసారి విజిట్ అయితే 100% కొనుక్కుంటారు. అంత అద్భుతమైన ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. సో గైస్, ఇక ఆలస్యం ఎందుకండి, ఈ హౌస్ గురించి మీరు మరింత వివరాలు తెలుసుకోవాలనుకున్నా, ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నా, ఇంకా ఏమైనా పూర్తి సమాచారం గురించి అయినా మీరు పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏవైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ముందుకు రెగ్యులర్ గా తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.